హాయ్ ఫ్రెండ్స్, సోమవారం శివదేవుని పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట. ఈసారి అయితే పేటకాన్ని కూడా పెట్టుకున్నాను. ముందుగా అయితే మనము వినాయకుడిని అయితే పూజ చేసుకుంటాం కదా, ఇంకెక్కడైతే పసుపు వినాయకుడిని అయితే పెట్టుకున్నాను. ఇంక పూజ అయితే చేసుకున్నాను అనమాట, వినాయకుడి పూజ. ఇంకా వినాయకుడి పూజ అయిన తర్వాత అయితే మన దగ్గర పువ్వులు ఉంటే పువ్వులు, లేదంటే మారేడు దళాలు, ఇంకేవైనా ఉంటే అష్టోత్తరాలు చదివినప్పుడు పూజ అయితే చేసుకుంటే చాలా మంచిది అనమాట. నా దగ్గర వాడంబరాలు, అలాగే చామంతి, కొన్ని రకాల పువ్వులు ఉంటే వాటితో అయితే అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పూజ అష్టోత్తరాలు పూజ అయిన తర్వాత కథ అయితే ప్రారంభించి కథ కూడా పూర్తి చేసుకున్నాను అనమాట. ఈ శివదేవుని పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు నేను వీడియోలో చూపించిన విధంగా సులభంగా చేసుకోండి. ఇంకా ఫస్ట్ అయితే 2 దీపాలు అయితే శివుడి దగ్గర పెట్టుకుంటాము. వినాయకుడిని, పసుపు వినాయకుడిని పెట్టుకుంటూ పసుపు వినాయకుడు, లేదంటే చిన్న విగ్రహం పెట్టుకొని దీపం పెట్టుకుని వినాయకుని పూజ, అలాగే అష్టోత్తరాల పూజ ఇంకా కథ చదువుకుంటే సరిపోతుంది. ఇంకా నైవేద్యం అయితే కొబ్బరి ముక్కలు పెట్టుకోవాలి. ఇంతేనే. ఎన్ని రకాలు ఎలా చేసుకోవాలనుకుంటే మన ఖాళీ పట్టించి మనం చేసుకోవచ్చు అనమాట. నేను ఎలా సులభంగా చేసుకున్నాను. పూజ అంతా అయిన తర్వాత అయితే స్వామివారికి హారతిని అయితే ఇచ్చాను అనమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.